హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కాస్ట్, ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 800 నుండి స్టార్ట్ అవుతుంది. ఎక్కువనే ఉంటుంది కానీ 800 కంటే తక్కువ ఉండదు. 800 ఇందులో ఏముంది అంత ఛార్జ్ చేయడానికి అని అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఓన్లీ ప్రిన్స్ కట్ మాత్రమే కాదండో, ఇందులో వచ్చేసి మనము ప్యాడ్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఈ ప్యాడెడ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి విత్ నీట్ ఫినిషింగ్ తోని అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనకి ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఓపెన్. సో అందుకోసం ఇక్కడ ఇలా టైట్ ఉంది చూడండి, దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ మన సైడ్కి ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకోసం? ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం. ఇది ఎందుకోసము అంటే ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నాం. ఇది ఎందుకోసము అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినాను, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పినాను కదా. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కాబట్టి బ్యాక్ సైడ్ పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్, ఆ తర్వాత పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే ఇది కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు అంటే మనం కొలుచుకున్నప్పుడు ఎంత పొడుగు ఉంది, 13.5 ఇంచులు. చూడండి, ఈ పైన లైన్ దగ్గర నుండి 13.5 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 14 ఇంచులకి ఇంకొక మార్కింగ్. ఇది ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తాయి కదా, అందుకోసం ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నాం. ఇది ఎందుకోసము అంటే ఇక్కడ లైన్ డ్రా చేసేసినప్పుడు మనకి క్రాస్ పోకుండా స్ట్రైట్గా రావడానికి ఇలా తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది తీసుకున్నాం. బ్లౌజ్ యొక్క పొడుగు అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క నడుము కొలత. బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే 24 ఇంచులు ఉంది. ఇప్పుడు మీరు కొలతలు తీసుకునేటప్పుడు ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో తీసుకోవాలి. చెస్ట్ యొక్క కింది భాగంలో తీసుకున్నప్పుడు మీ కొలత ఎంత వచ్చినా దాన్ని ఈ విధంగా 4 భాగాల కిందికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు 24 వచ్చింది. 4 భాగాల కింద ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? 6. 6 4 24. ఇదిగోండి, ఇది మన నడుము కొలత. 6 ఇంచులకి మార్క్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు మనకి క్లాత్ లోపలికి అవుతుంది కాబట్టి క్లాత్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది మన నడుము కొలత అయిపోయింది. సో నడుము కొలత వచ్చేసి 24. నెక్స్ట్ చెస్ట్ కొలత. మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో చెస్ట్ కొలత అయితే తీసేసుకోండి. ఇక్కడ మనకు చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే 29.5 ఇంచులు ఉంది. సేమ్ ఇంతకుముందు మనం నడుము కొలత ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో సేమ్ చెస్ట్ కొలతను కూడా అదే విధంగా మార్క్ చేసేసుకుందాం. చూడండి, 29.5 ఇంచులు ఉంది అని చెప్పినాను కదా. ఇదిగోండి, చెస్ట్ యొక్క పైన భాగంలో చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చేసింది. సో 7.5 కంటే ఒక్క పాయింట్ తక్కువ. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. 7.5 కంటే ఒక పాయింట్ తక్కువ. ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఇలా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇదే లైన్ పైన స్టిచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సైడ్కి లూజ్ టైట్ కావాలి, అందుకోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. ఓకే, మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి? సో నేను ఏమని చెప్తాను ఎప్పుడు కూడా, మన చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉందా లేదా, ఉంటే ఎంత తీసుకోవాలి? ఫుల్ షోల్డర్ 5.5, అందులో నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎంత ఉంది? 29.5 ఇంచులు ఉంది. అంటే 30 కంటే తక్కువ ఉంది. సో 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు. ఇదిగోండి, ఈ లైన్ దగ్గర నుండి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు. అదేవిధంగా నెక్ కోసం వచ్చేసి 2 ఇంచులు తీసేసుకోండి. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, అందులో నెక్ కోసం 2 ఇంచెస్ తీసేసుకోండి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు, నెక్ యొక్క పొడుగు. సో నెక్ యొక్క పొడుగు కోసం నేను ఎంత తీసుకుంటున్నా అంటే 10 ఇంచులు. సో 10 ఇంచులకి ఒక మార్కింగ్, ఆ తర్వాత ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము? ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకున్నప్పుడు లోపలికి వస్తుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం? 2 ఇంచులు. సేమ్ అదే 2 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఈ భుజం దగ్గర నుండి ఇలా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో
రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి కావాల్సిన నెక్. ఒకవేళ మీకు ఇక్కడ వేరే నెక్ ఏమైనా కావాలి, స్టార్ నెక్, పాట్ నెక్ ఏదైనా కావాలి అనుకుంటే అది మార్క్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం, కరెక్టే. మరి మనం చంక కొలత ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి, ఎంత తీసుకోవాలి? ఇక్కడ సైజెస్ ఏమో తక్కువ ఉన్నాయి, చంక డౌన్ 6 తీసుకోవాలా అంటారు కదా. చూడండి, ఏ సైజు బ్లౌజ్కైనా చంక డౌన్ అనేది 6 ఇంచులు తీసుకుంటే అందరికీ సెట్ కాదు. ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు 5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ తీసేసుకున్నాం కదా, ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. మరి ఇప్పుడు చంకడౌన్ ఎంత తీసుకోవాలి? ఇదిగోండి, మీరు అన్నట్టుగా నేను చంకడౌన్ 6 ఇంచులు చెప్తున్నాను. ఇది కరెక్టా కాదా అనేది ఏ విధంగా చెక్ చేసేసుకోవాలో చూడండి. ఇప్పుడు 6 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు నాకు కావాల్సిన చంక కొలత నేను కొలుచుకున్నప్పుడు నాకు చంక కొలత ఎంత వచ్చింది అంటే 13 ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది. ఓకే, నాకు చంక కొలత 12.5 నాకు మెజర్మెంట్ ప్రకారం నాకు కావాల్సిన చంక కొలత వచ్చేసి 12.5 ఇంచులు ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా, రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది కొలుచుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8 ఇంచులు. ఒక సైడ్ 8 ఇంచులు అంటే మొత్తం కలిపితే ఎంత? 16 ఇంచులు. కానీ మనకు కావాల్సింది ఎంత అని చెప్పినా నేను 12.5. సో మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇట్లా కట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా చంక కొలత అనేది చూసుకోవాలి. సో ఇక్కడున్న చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ డ్రా చేసేసుకున్నాం కదా, దీన్ని మనం కొంచెం పైకి డ్రా చేసేసుకోండి. ఎంత అంటే ఈ కొలతకు సెట్ అయ్యే విధంగా డ్రా చేసేసుకోవాలి. నేను కూడా అందాద కొద్ది తీసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసేసుకొని మళ్ళీ సేమ్ ఇంతకుముందులానే రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసినాం కదా, రౌండ్గా మార్క్ చేసినప్పుడు మళ్ళీ ఎంత వచ్చిందో చూసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 7 ఇంచులు. 7 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 14 ఇంచులు. ఒక పాయింట్ తక్కువ ఉంది కాబట్టి 13.5 కంటే కొంచెం ఎక్కువ వచ్చేసింది. కానీ మనకు కావాల్సింది 12.5 మాత్రమే. సో అప్పుడు ఇంకేం చేయాలి, ఈ లైన్ కాస్త ఇంకొంచెం పైకి జరుపుకోండి. సో ఇంకొంచెం పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు మళ్ళీ రౌండ్గా మార్క్ చేసినాను కదా, మళ్ళీ ఒకసారి కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఇదిగోండి, 6.5 కంటే ఒక పాయింట్ తక్కువ వచ్చేసింది. 6.5కి ఒక పాయింట్ తక్కువ. ఇది ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది మనకి? 12.5 ఇంచులకు కొంచెం ఒక పాయింట్ ఎక్కువ వచ్చేసింది. సో ఈ ఒక్క పాయింట్ కూడా ఎక్కువ రావద్దు అనుకుంటే ఈ లైన్ కాస్త కొంచెం పైకి జరుపుకేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది మనం బ్లౌజ్ కట్ చేసేది ఒక అమ్మాయిది. సో సన్నం ఉంది, కొంచెం చంక దగ్గర లూజ్ ఉన్నా పర్వాలేదు అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వేసుకుంటారు కాబట్టి టైట్గా ఉంటే ఇష్టపడరు కదా. సో అందుకోసం జస్ట్ ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టేస్తున్నా. లేదు అది కూడా ఉండొద్దు అనుకుంటే కొంచెం పైకి తీసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్ చెప్పేటప్పుడే చెప్పిన 13, 12.5 అని కన్ఫ్యూజ్ అయ్యిన్నాను. ఎందుకంటే సో వాళ్ళు కన్ఫామ్గా చెప్పలేదు కాబట్టి నేను ఈ విధంగా తీసేసుకున్నాను. సో ఒక్క పాయింట్ కిందికి తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళకి మాత్రమే పర్ఫెక్ట్ రావాలి అనుకుంటే ఇంకొంచెం పైకి జరగాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి చంకడౌన్ ఎంత వచ్చింది చూడండి, 2 పాయింట్లు తక్కువ 5 ఇంచులు వచ్చేసింది. ఒకవేళ మనం 6 ఇంచులు తీసేసుకుంటే సెట్ అవుతుందా? కాదు. సో ఎప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసినా ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ తీసుకోవాలి అంట నేను. మీరేమంటారో మాకు తెలుసక్క అంటారు. సో మీకు తెలుసు, కానీ నేను తెలియని విషయం కూడా ఇంకోటి చెప్తాను చూడండి. సో వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ ఎందుకు స్టిచ్ చేస్తాము? ఈ డాట్ స్టిచ్ చేయకపోతే ఏమవుతుంది అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లేస్తుంది, ఈ ప్లేస్లో లేస్తుంది. బ్లౌజ్ వెనకాల భాగంలో లేవ్వకుండా నడుం పట్టేసినట్టుగా ఉండాలి అంటే ఈ పొడుగు ఎంతైనా తీసేసుకోండి. కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నడుము పట్టేసినట్టు ఉంటుంది. అదేవిధంగా షోల్డర్స్ అనేవి ముందుకు రావు, ముందుకు జరిగినట్టు రావు. ఆటోమేటిక్గా భుజాలు జారకుండా ఉండడానికి ఇక్కడ కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇక్కడి వరకు తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇటు సైడ్కి క్రాస్లో ఇలా తీసేసుకోవాలి. ఇదే ఎందుకు అంటే ఇది చాలామంది రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళు అయితే చెప్పరు, మాస్టర్స్ అయితే బొట్టులో కంపల్సరీ ఇలా క్రాస్ తీసుకుంటారు. ఎందుకంటే మనం వర్క్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ సైడ్కి సన్న ముడతలు వస్తాయి. ఈ సన్న ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది భుజాలు జారే ఛాన్సెస్ ఉంటాయి. భుజాలు జారకుండా ఉండాలి అనుకుంటే ఇలా కూడా క్రాస్ తీసేసుకోవాలి. అర్థమైంది కదా? భుజాలు జారకుండా 1, ఇక్కడ 2, ఇది 3. దీంతో పాటు ముఖ్యమైనది ఏంటి, ఇక్కడ చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే ఇక్కడ లూజ్ కానీ టైట్ కానీ రాదు. సో లూజ్ టైట్ రాకపోతే ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారవు.
ఎన్ని వీడియోస్లో చెప్పినా నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇవి మాత్రం మర్చిపోదు. సో ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం, దీన్ని యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం, అవునా. సో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవద్దు. ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్ కార్నర్ ఉంటుంది చూడండి, ఇక్కడికి వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇక్కడ ఆల్రెడీ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాం చూడండి. ఎందుకోసం అంటే ఒకేసారి మనము 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు ఉన్నాయి, అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకున్నాం. ఇక్కడ పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ వేసేసుకోవడానికి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి పొడుగు కావాలి, హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత అంటే 9 ఇంచుల పొడుగు కావాలి, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, అంతే కదా. చేతులు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని పొడుగు లైన్ పైన ఒక మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం మోచేయి దగ్గర అంటే ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది కదా, ఇక్కడ ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 9.2 ఇంచులు ఉంది. 9.2 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 4.1 ఇంచు, 9.2 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఎంత వచ్చింది మనకి 4.6 ఇంచులు అయితే వచ్చేసింది. సేమ్ ఇక్కడ 4.6 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది మోచేతి వరకు ఉన్న చేతి కాబట్టి మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్స్ యొక్క డౌన్ నేను నా మెథడ్లో 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటా. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం, ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం. ఇంతకుముందు మనం చంక అయితే మార్క్ చేసేసుకున్నాం కదా, అప్పుడు మనకి చంక కొలత ఎంత వచ్చింది 6.6 ఇంచులు తీసేసుకున్నాం, అవునా. సో సేమ్ ఇప్పుడు అదే 6.6 ఇంచులు తీసేసుకోండి. ఈ 6.6 ఇంచులేమో పొడుగు లైన్ పైన ఉండాలి. ఈ 0 అనేది ఈ డౌన్ తీసేసుకున్నాం కదా, ఇక్కడికి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుని కిందికి పావించి డౌన్ తీసేసుకున్నా. పావించి డౌన్ తీసేసుకొని ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోవాలి. సో మీకు రావట్లేదు అనుకుంటే నేను ఇంకొక మెథడ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి అక్కడ చూసేసుకోండి. షేప్ సరిగ్గా రావట్లేదు అనేవాళ్ళు, లేదు మేము డ్రా చేయగలుగుతామంటే 1-2 సార్లు ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ ఫిట్టింగ్, కర్వ్ షేప్ కూడా. కానీ మనకి హ్యాండ్స్ చంక భాగంలో ముడత వస్తుంది కదా, ఆ చంక భాగంలో ముడత రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనం మధ్యలో లోతు అనేది తీయాలి. సో ఇది ఎంత ఉందో తీసేసుకొని మధ్యలో 1/2 ఇంచ్ డిస్టెన్స్ తీసేస్తున్నా. చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 1/2 ఇంచ్ తీసేసుకోండి, పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకుంటే 3/4 ఇంచ్ తీసేసుకోండి. ఇలా లోతు అనేది తీయాలి. మరి లోతు అనేది ఎక్కడ తీయాలి అంటే కేవలం ఒక్క సైడ్ మాత్రమే తీయాలి. ఎలా అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే కట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని కేవలం ఒక సైడ్ మాత్రమే లోతు తీయాలి, ఇటు సైడ్ లోతు తీయద్దు. ఎందుకంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్ స్టిచ్ చేయాలి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్లో స్టిచ్ చేయాలి. ఎందుకంటే మన హ్యాండ్ మూమెంట్ అనేవి ముందుకుంటాయి. సో ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి. ఆ చంక భాగంలో ముడతలు రావద్దంటే హ్యాండ్స్కి ఈ విధంగా లోతు తీయాలి, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు తీయాలి. అది ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇలా తిప్పేసుకోండి. తిప్పేసుకున్నప్పుడు ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది. ఎందుకోసము అంటే మనకి ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడ్ క్లోజ్డ్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి, ఇప్పుడు కరెక్ట్గా దీనిపైన పెట్టేసుకోండి. పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి, ఈ లైన్ వచ్చేసి క్లాత్ పైన ఇక్కడి వరకు మాత్రమే ఉండాలి. ఎందుకోసం ఇది ఎందుకు తీసుకున్నాం, మనం బ్యాక్ సైడ్ హుక్స్ కాజా పట్టీల కోసం తీసుకున్నాం. ఫ్రంట్ సైడ్ హుక్స్ కాజా పట్టీ లేవు కాబట్టి ఇక్కడి వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా యాజ్ టీస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ యాజ్ టీస్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదా, చంక ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం, నెక్ కోసం ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్నాం, అంతేగాని కిందికి డ్రా చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం. ఇంతకుముందు మనం నెక్ యొక్క వెడల్పు 2 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ అదే 2 ఇంచులు తీసేసుకోండి. మనకి ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి 6.5 ఇంచులకి తీసుకుంటున్నాను. 6.5 ఇంచుకి ఒక లైన్, పైన 1/2 ఇంచుకి ఇంకొక లైన్ తీసేసుకొని ఇక్కడ సైడ్కి ఎంత తీసుకోవాలి, మళ్ళీ సేమ్ అదే 2 ఇంచులు తీసేసుకుంటున్నా. సేమ్ 2 ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకుంటున్నా. ఒకవేళ మీకు రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్ నెక్ మార్క్ చేసేసుకోండి. నేను ఇక్కడ స్టార్ నెక్ మార్క్ చేసేస్తున్నా. ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా. సైడ్కి 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో లైన్ మార్క్ చేసేస్తున్నా.
ఇక్కడ సైడ్కి 1/2 ఇంచ్ తీసేసుకోండి. 1/2 ఇంచ్ తీసేసుకొని ఇలా ఒక క్రాస్ మార్క్ చేసేసుకొని అదేవిధంగా ఈ పాయింట్ని ఈ విధంగా తీసేసుకోండి. లేదు కొంచెం బ్రాడ్గా ఉన్న ఇష్టపడతారు అనుకునే వాళ్ళు ఇలా కిందికి ఇక్కడ నుండి 1.5 ఇంచ్ తీసుకోమన్నాను కదా, ఇక్కడ ఒక ఇలా ఇంకొంచెం కిందికి తీసేసుకున్నా బాగుంటుంది మీకు, అంటే ఇష్టం. ఇంకా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక భాగంలో మనం లోతు తీయాలా వద్దా అని అనుకుంటాం కదా, సో ఖచ్చితంగా చంక భాగంలో లోతు అనేది తీసేసుకోవాలి. ఏ ప్లేస్లో, ఈ ప్లేస్లో ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు అనేది తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇక్కడ వరకు అయితే మనందరికీ తెలుసు అవునా. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిన్స్ కట్ తెలవాలి అంటే ఇలా పైనుండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ అనేది ఉంటుంది అవునా. సో మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఏ ప్లేస్లో ఉంది అనేది తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుస్తుంది అంటే కస్టమర్ వచ్చినప్పుడు మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఇది కొలత బ్లౌజ్తో తెలవడం అయితే కొంచెం కష్టం. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మాత్రం ఈ విధంగా తెలిసేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎంత అంటే నేను కట్ చేసే బ్లౌజ్కి పైనుండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. సో ఇక్కడ 9.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ప్యాడెడ్ బ్లౌజ్ కదా, ఇలా 2 చెస్ట్ల మధ్యలో ఇదిగోండి ఇలా పైనుండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ ఎక్కడికి ఉంది 9.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా 2 చెస్ట్లకి మిడిల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది చూసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్, ఇక్కడ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి 2 చెస్ట్ల మధ్యలో మిడిల్ ఆఫ్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 7 ఇంచులు ఉంది. సో 7 ఇంచులు ఉంది కదా, 7 ఇంచులలో సగం ఎంత 3.5 ఇంచులు. సో ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇవి అందరికీ సేమ్ ఉంటుందా అంటే కాదు. పైనుండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ ఈ లైన్ పైకి జరగచ్చు, కిందికి జరగచ్చు. ఇక్కడ నుండి కూడా అందరికీ ఫిక్స్ ఉంటుందా అంటే కాదు. ఇవన్నీ తీసుకోవడం కష్టం కదా అంటే మనం బాడీ ఫిట్టింగ్తోని బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు మేము బొటిక్లో అయితే పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క మెజర్మెంట్ తీసుకుంటాం. సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం 3.5 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ అదే 3.5 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా, తక్కువ తీసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎవరికైనా ఫిక్స్. ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి చెస్ట్ ఎంత ఉంది అంటే 30 ఇంచుల చెస్ట్ ఉంది. 30 ఇంచుల 29.5 చెస్ట్ కొలత, 24 ఇంచులు నడుము. సో చెస్ట్ ఎంత ఉంది అంటే 30 ఇంచులు. 30 అనేది తక్కువనే కాబట్టి ఇక్కడ కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ పాయింట్కి ఏ విధంగా కలపాలి అనేది ఒకసారి చూడండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. అంతకంటే ముందు నేను ఇక్కడ ఒక విషయం మీకు మర్చిపోయినాను, అదేంటో చెప్తాను. ఫస్ట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత చంక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇలా. సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత వెనకాల బ్లౌజ్ కంటే ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఒక 1/2 ఇంచ్ కిందికి ఎక్స్ట్రా పెంచుకోండి. పొడవు కిందికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి. అదేవిధంగా సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి, కిందికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అయితే సేమ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్ ఇక్కడ నుండి ఇక్కడికి పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఏ విధంగా కలుపుకోవాలి అనేది నేను మీకు చెప్తాను చూడండి. షేప్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి 5.2 అట్లా వస్తుంది కదా, ఎంతైనా రానియండి. కింది లైన్ వరకు మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నుండి మిడిల్లోకి ఒక మార్కింగ్, అంటే ఈ ప్లేస్ని 4 భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్, ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్, ఈ ప్లేస్లో 1/2 ఇంచ్, 1/2 ఇంచ్, ఇక్కడ 0, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లోపలికి 1/2 ఇంచ్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పాయింట్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా కలిపేసుకోండి. స్ట్రైట్గా కలుపుకొని ఇదిగోండి ఈ పాయింట్ని టచ్ చేసేసేయండి. ఈ పాయింట్ టచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఈ పాయింట్స్ని కలిపేసుకుంటూ మీరు కర్వ్ స్కేల్తోని డ్రా చేసేసుకొని మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ యొక్క కింద షేప్. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడెక్కడ కలుపుకోవాలి అంటే చంక భాగంలో
పెద్దవాళ్ళు అనుకోండి 5-6 ఇంచులకి మధ్యలో కలుపుకోండి. ఇక్కడ నేను 4.5 ఇంచులకి కలిపేస్తున్నా. సో ఇదిగోండి ఈ పాయింట్ తీసుకొచ్చేసి కొంచెం షేప్ వచ్చే విధంగా కలిపేసుకోండి. ఇక్కడ చెస్ట్ అనేది తక్కువ ఉంది, కానీ మనం ప్యాడెడ్ బ్లౌజ్ ప్యాడ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి కొంచెం రిస్క్ అయిపోతుంది. ఎందుకంటే షేప్ అనేది ఇదిగోండి ఇట్లా అని కలిపేసేసుకోండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి చంక భాగంలో లోతు అనేది తీస్తాం కదా, ఈ చంక భాగంలో లోతు అనేది తీయడానికి నార్మల్గా అయితే ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి, సేమ్ అదే విధంగా ఇక్కడ డాట్కి మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ అనేది ఇట్లా కట్ చేసేసుకుందాం. సో ఈ పాయింట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి మిడిల్ పాయింట్ కలిపేసేసాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ పోర్షన్ అనేది కట్ చేసేసుకోవడం వల్ల మీకు మంచి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది వెనకాల భాగం కంటే పొడవు పెంచేసుకున్నాం, అవునా? ఇక్కడ పొడవు పెంచేసినాం కదా, సో అలాంటప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ పెద్దగా అయిపోతుంది కదా, అట్లా అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఇక్కడ పైకి ఒక 1 ఇంచ్ పైకి పెంచేసుకోండి, ఇంకా బాగా సెట్ అయిపోతుంది. ఇలా క్రాస్లో తీసేసుకోండి. ఓకే, మరి ఇక్కడ ఎందుకు ఎక్కువ తీసుకున్నారు అంటే చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉందా, ఇదిని మళ్ళీ మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసేసినప్పుడు ఇక్కడ కింద క్లాత్ వదిలేసేసేయండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర పెట్టేసుకొని, ఇది ఉందా, ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర రెండు సమానం ఉండాలి, ముందుది వెనకాలది సమానం ఉండాలి. ఇది మన ఫిట్టింగ్ లైన్. ఇక్కడికి వచ్చే వరకు ఎలా తీసుకోవాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి, కాకపోతే ఫిట్టింగ్ లైన్ దగ్గర మాత్రం సమానంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గర సేమ్ అదే విధంగా పెట్టేసినాం, కానీ కిందికి ఎక్కువ ఉంచినాం కదా అక్కయ్య, మరి ఏం కాదా అని అడుగుతారు, అవునా? సో కిందికి ఎక్కువ ఎందుకు ఉంచినాము అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి చెస్ట్ షేప్ అనేది పైకి ఉబ్బెత్తుకుంటుంది. సో ఉబ్బెత్తుకున్నప్పుడు ఏమవుతుంది, మనం ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి చెస్ట్ షేప్ వచ్చేసరికి ఇక్కడ సమానంగా వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇవి రెండు జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు సమానంగా వచ్చేస్తుంది. సైడ్ జాయింట్స్ ఓకే, మరి ఇక్కడ కిందికి పెంచింది అయితే అర్థమైంది, మరి సైడ్కు 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇవి రెండు కట్ చేసేసుకున్నాం కదా, ఇవి రెండింటిని మళ్ళీ జాయిన్ చేసేసినాం అనుకోండి, మళ్ళీ జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇటు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది, ఇటు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది, అంటే మొత్తం ఇక్కడ 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది, అవునా? సో అందుకోసం వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం, కిందికి 1/2 ఇంచ్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, ఇది వెనకాల భాగము, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. ఇప్పటి వరకు ఇది మనం కట్ చేసింది నార్మల్ ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, కానీ మనం దీనికి ప్యాడ్స్ యాడ్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అనేది డబుల్ ఉండాలి. అర్థమవుతుంది కదా, ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అనేది డబుల్ ఉండాలి. నేను మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొకటి కట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా దీనికి లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ అయితే కంపల్సరీ పడుతుంది. ఇక్కడ ఫస్ట్ మీటర్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒక 1/2 మీటర్ తెప్పించి నేనైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది సేమ్ యాస్టీస్గా మళ్ళీ కట్ చేస్తాను. సో ఇక్కడ చూసేయండి డబుల్ అయితే కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి లెహంగా క్లాత్లో ఒక సైడ్ ఫస్ట్ ఇది కట్ చేసేసుకుంటున్నాం. మరి ఇక్కడ అంత క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది కదా, ఇది జరపచ్చు కదా అని అంటారు. కాకపోతే ఇక్కడ మనకి హ్యాండ్స్కి బార్డర్ అటాచ్ పడితే బాగుంటుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అయితే కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ప్యాడెడ్ బ్లౌజ్